నమస్తే. ఢిల్లీ ఫలితం వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ విన్ అవుతుందని చెప్పిందో ఫలితం కూడా దాదాపు అలాగే ఖరారైంది. ఆప్ అగ్రనాయకత్వం అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియా గారు ఓడిపోయారు. ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఆతిషి మేడం ఓటమి అంచున ఉన్నారు. దాదాపు 48 నుండి 50 సీట్ల మధ్యలో, అంటే 50 వరకు, 50 సీట్లు, 70 సీట్లు ఉన్న అసెంబ్లీలో 50 సీట్ల వరకు భారతీయ జనతా పార్టీ గెలుచుకునేటట్లు ఈ వార్తల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడున్న ఫలితాల ద్వారా ఈ ట్రెండ్ను చూస్తుంటే దాదాపు భారతీయ జనతా పార్టీ విన్ అయిపోయినట్లే, ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వశమైనట్లే. ఇక ముఖ్యమంత్రి ఎవరనే సందిగ్ధం, ఊహాగానాలు వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ మీద గెలిచిన పర్వేష్ వర్మ, ఇతను గతంలో మనం గుర్తుండే ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఎంపీగా పనిచేసినారు. సాయబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, ఇతను ముఖ్యమంత్రి రేసులో బలంగా ఉన్నాడనేది బీజేపీ వర్గాల అందుతున్న సమాచారం. ఇంత దారుణంగా ఈ ఫలితం ఇంత దారుణంగా రావడానికి ఆప్ స్వయంకృతాపరాధమా? యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ పార్టీ గతంలో గెలవలేదు, అటుపోయినసారి గెలవలేదు, ఈసారి కూడా ఒక్క సీటు రాలేదు. అంటే 3 పర్యాయాలుగా ఒక్క సీటు కూడా అక్కడ రాలేదు ఈ 70 అసెంబ్లీ స్థానాల్లో. కానీ కాంగ్రెస్ పార్టీకి గతంలో 3.6% ఉన్న ఓట్ షేర్ ఈసారి పెరిగింది. ఒక 4-5% ఓట్ షేర్ పెరిగింది. చాలామంది నిపుణులు, మేధావులు కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ పెరిగితే అది బీజేపీకి లాభం, అరవింద్ కేజ్రీవాల్ గారికి నష్టం, ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం అనేది చాలామంది చెప్పిన విషయమే. మరి ఇప్పుడు సుమారుగా 4 నుండి 5% ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద పడుతుంది. అంటే చాలామంది నిపుణులు, మేధావులు అన్నది ఏంటంటే బీజేపీ గెలిచినా పర్వాలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఓడిపోవాలి. ఈ సిద్ధాంతంతో పనిచేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఈ సిద్ధాంతంతో పనిచేసినట్లు మనకు కనపడుతుంది క్లియర్ కట్గా. ఎందుకంటే ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కానీ, పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ ఎక్కడ చూసినా కూడా అంటే దెబ్బతీసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఎవరిని అంటే కాంగ్రెస్ పార్టీని. మొత్తం అంటే బీజేపీ ఓట్ షేర్ బీజేపీకి యథావిధిగా ఉంది, కానీ మొత్తం అంటే తగ్గించింది, ఏమీ లేకుండా చేసింది. ఎవరి ఓట్ బ్యాంకును దెబ్బకొట్టింది అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును దెబ్బకొట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన కోపం ఆమ్ ఆద్మీ పార్టీ మీతోన. అందులో ఈసారి అంటే అలయన్స్గా ఉన్నా కూడా అధికారం దక్కేది అనేది కొంతమంది వాదన. అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. ఇండియా కూటమిలో లోకలు అవి మనకందరికి బహిర్గతమైన రహస్యమే. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఏంటంటే ఎలాగైనా ఆప్ను ఓడగొట్టాలి, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టాలి, మనం ప్రధాన ప్రత్యర్థి బీజేపీ గెలిచినా పర్వాలేదు, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొట్టాలి అనే విషయంలో కొంత సక్సెస్ అయినట్లే ఈ ఎలక్షన్ల ద్వారా తెలుస్తుంది. దానికి ఉదాహరణ కూడా ఉమర్ అబ్దుల్లా గారు, అంటే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు ఒక ట్వీట్ చేస్తూ మనం కొట్లాడితే అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కొట్లాడితే ఫలితం ఇలాగే ఉంటుంది, మీరు ఇలాగే కొట్లాడుకుంటూ ఉండండి, ఇక ముందు కూడా ఫలితాలు ఇలాగనే ఉంటాయి అని వారు వ్యంగ్యంగా ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు అంటే కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో బీజేపీని గెలిపించినందుకు ధన్యవాదాలు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఢిల్లీలో మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించారు కాబట్టి మీకు శుభాకాంక్షలు అంటూ వీరు కూడా వ్యంగ్యంగా ట్వీట్ చేయడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ ఎట్లయితుందంటే వాళ్ళిద్దరూ ఉంటే అది 50% షేర్, అంటే 50% ఓట్ షేర్ వచ్చేసి మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేదేమో అనేది ఇండియా కూటమి నేతల్లో ఉండే అభిప్రాయం. కానీ ఇప్పుడు వేరువేరుగా పోటీ చేయడం వల్ల, ఒక రకంగా కొట్లాడడం వల్ల అది భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరింది, మన ఉమ్మడి శత్రువైన భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుంది. ఇది మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు అనేది ఇండియా కూటమిలో ఉన్న వివిధ రాష్ట్రాల నాయకుల మనోగతం. అందరి మాట ఒకటే, వీళ్ళు కొట్లాడడం
భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది అనేది మిగతా నాయకుల వాదన. కానీ మేధావులు మాత్రం అలాంటిది కొంతవరకు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం అది పనిచేయదు. అసలు వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక క్రమశిక్షణతోటి పని చేసుకుంటూ రావడం, ఒక పద్ధతి ప్రకారంగా కార్యకర్తలను మోటివేట్ చేసుకుంటూ వెళ్ళడం, నాయకత్వం సరైన దిశలో ఉండడం, వాళ్ళు కొన్ని నెలల పాటు అక్కడ శ్రమించడం వల్ల ఆ ఫలితం సాధ్యమైంది. ప్రజలను నమ్మించగలిగించారు. ఈసారి ఉచిత పథకాలు కూడా వాళ్ళు కూడా మిగతా పార్టీలతో పాటుగా వాళ్ళు కూడా ఉచిత పథకాలు ఇచ్చిండ్రు. అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కూడా కొంతవరకు ఈ ఫలితానికి దోహదపడ్డది. వారు అవినీతి చేసిన ఢిల్లీ ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే వారికి గుణపాఠం చెప్పిండ్రు అనేది మేధావి వర్గాల వాదన. మరి ఎవరి వాదన ఎట్లున్నా భారతీయ జనతా పార్టీ మాత్రం అఖండమైన మెజార్టీకి చేరుకున్నది. చూడాలి వారు మరి ఇక్కడితో ఆగుతారా అంటే ఈ సంవత్సరంలో ఇంకా 3 రాష్ట్రాలు ఉన్నాయి. కార్యకర్తలకు మంచి జోష్ ఇచ్చినట్లు అవుతుంది. అంటే త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు కానీ, బీహార్ ఎలక్షన్లు కానీ, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లకు కానీ అన్ని ఎలక్షన్లకు వరుసగా వాళ్ళు హర్యానా, మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీ అంటే 3 రాష్ట్రాల్లో గెలిచిండ్రు. కాబట్టి ఇక ముందు ఈ సంవత్సరంలో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికలకు కూడా ఒక ఊపుతో కార్యకర్తలకు ఒక జోష్తో ముందుకు వెళ్ళేటట్లు వారికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు అంతా ఓటమితో కొంత పరిస్థితిని ఇబ్బందికరంగా నెట్టుకొచ్చేటట్లు కనపడుతుంది. చూడాలి మరి ముఖ్యమంత్రి ఎవరవుతారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి మీద గెలిచిన పర్వేష్ వర్మ గారు అవుతారా, లేకుంటే ఇంకా వేరే ఎవరన్నా అవుతుందా చూడాలి. ఇప్పటికైతే మాత్రం పర్వేష్ వర్మనే ముఖ్యమంత్రి అవుతాడని బీజేపీ వర్గాల ద్వారా, మిగతా వార్తల ద్వారా మనకు అందుతున్న సమాచారం.